శ్రీనివాస్ గారు, ఇప్పుడు రెండో కీలకమైంది పోలవరం సార్. పోలవరం నిర్మాణం 2027 కల్లా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి కొంత లేట్ అయితే 2028 కానీ కొందరు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అంటే పోలవరం సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, అంత త్వరితగతంగానే జరుగుతుందన్న చర్చ ఒకవైపు, R&R ప్యాకేజీ దగ్గర కొంత టస్సులు ఉందనేది ఒక డిస్కషన్ జరుగుతోంది. కేంద్ర సహకారం ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అనుకున్న లక్ష్యం అంటే 2027 ఎండ్ కల్లా వచ్చేటట్టుగానే ఉందా? అంటే ఇదే టాస్క్, మనం అనుకున్నదే ఛాలెంజ్, ఖర్చు పెట్టడం. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ బడ్జెట్లో ఎంత పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చింది. నిర్మలా సీతారామన్ మీరు గుర్తుంటుంది, గత బడ్జెట్లో 12,000 కోట్లు పెడితే వీళ్ళు ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు చేయగలిగారు? కొన్ని అవరోధాలు, అక్కడ మామూలు గోదావరి ఫ్లడ్ వస్తుంటుంది, పనులు చేయటానికి వీలైన సమయం ఆ 150 రోజులు ఎంత ఉంటుంది, వరద తీసిన. కాబట్టి 200 రోజులు ఎటు వీళ్ళ చేతుల్లో ఉండదు. ఆ 100 రోజులు 150 రోజులు ఎంత స్పీడ్గా చేసామన్న దానిపైన పోలవరం 5,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారు గత సంవత్సరం. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన దాంట్లోనే మిగిలిపోయిన దీంట్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు? ఆ కోత వేసినట్టున్నారు. ఎంత 3,700 కోట్లు ఎంత పెట్టారు పోలవరానికి కేంద్ర బడ్జెట్లో. కేంద్ర బడ్జెట్లో కోత వేశారు సార్. కారణం ఏంటంటే మీరు అప్పుడు ఖర్చు చేయలేకపోయారు కాబట్టి. లాస్ట్ టైం ఇచ్చిన 12,000 కోట్లు ఖర్చు చేయలేరు కాబట్టి కొంత కేటాయింపు తగ్గింది. అంటే అందులో 7,000 ఉన్నాయి ఇంకా. అర్థమైంది సార్. ఆ 7,000 ఈ 4,000 కలుపుకుని ఆ 11,000 కోట్లు ముందు మీరు ఖర్చు చేయండి అన్న దీంట్లో ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. అవును, అంటే ఒక 10% కంప్లీట్ చేశామంటున్నారు. రామనాయుడు నిన్న మాట్లాడుతూ ఈ 20 monthsలో మేము 12% పోలవరం పనులు కంప్లీట్ చేశామన్న దీంట్లో నిన్న కూడా మనం చూసాం. ఏది విదేశీ నిపుణులు వచ్చి చూస్తున్నారు. PPA కూడా చాలా శ్రద్ధ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఎక్కడికక్కడ మరి వచ్చి పరిశీలించడం మనం చూసాం. ఎప్పటికప్పుడు ప్రతి నెల విదేశీ బృందాలు వస్తున్నాయి, పరిశీలిస్తున్నట్టు దీంట్లో గైడ్ చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగా పుష్కరాల్లోపు కంప్లీట్ చేయాలి. ఏది ఆ తొలి దశ పుష్కరాల్లోపు కంప్లీట్ చేసి, నిన్న మరి సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని ఆ 2వ దశకు కూడా అడిగారు. సెకండ్ ఫేజ్ మరి 32,000 కోట్లు ఏమో అడిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన చూపెప్పుడు మరి ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళ ముందు ఉంటుంది కదా. 2వ దశ పైకి ఆయనకి అప్పుడే వెళ్ళిపోయారు. సరే, దాని ఫండ్స్ కోసం చేస్తున్న దీంట్లో స్పీడ్ ఏది ఇవాళ వాళ్ళు అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ పదే చెప్పే మాట ఇది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనమాట. ఇవాళ ఈ పనులు వేగవంతం కావాలి, పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలి. పవన్ కళ్యాణ్ జల్ జీవన్ దానికి కూడా బాగా భారీ కేటాయింపులు మనం చూసాం. అవును, ఏది తాగునీరు. ఎందుకంటే ఆ జల్ జీవన్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అవును సార్, 4,000 కోట్లు కేటాయించారు సార్ జల జీవన్ మిషన్. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ప్రభుత్వం కేంద్రం 22,000 కోట్లు ఇచ్చింది. ఆ 22,000 కోట్లు అతను ఎంత ఖర్చు పెట్టాడంటే, రాజ్నాథ్ సింగ్ మొన్న ఎన్నికల ప్రచారంలో అదే విమర్శించారు. ఏమని, మేము 22,000 కోట్లు జల జీవన్కి ఇస్తే ఇతను 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదనో ఏదన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు వెళ్ళి మరి మాట్లాడుకుని దాన్ని పునరుద్ధరించారు. యాక్చువల్గా అయిపోయింది ఆ పీరియడ్. అవును సార్, ఆ పీరియడ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ వీళ్ళు చేసుకోగలిగారు. జల్ జీవన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇవ్వాలి అన్న దాంట్లో మరో 10,000 కోట్లు 12,000 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలి విలేజెస్ అన్నిటిలో కూడా. ఏదైనా ఇవాళ పంచాయతీరాజ్, విద్యాశాఖ, మరి ఇక ముఖ్యమంత్రి, ఇరిగేషన్, 3 కళ్ళుగా ఏది అటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్, మరి చంద్రబాబు ఈ బడ్జెట్ కేటాయింపులను కూడా మనం అదే విధంగా చూస్తూ, బాహుబలి ఒప్పందం సరే, ఓకే, ఇది బాహుబలి బడ్జెట్. బడ్జెట్ అయితే బాహుబలి బడ్జెట్. ఏది అభివృద్ధిలో బాహుబలి కావాలి, సంక్షేమంలో బాహుబలి కావాలి, పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో వీళ్ళు గనక బాహుబలి అయితే ఓకే, అభినందించవచ్చు. రైట్ సార్. మరో కీలకమైంది మనం ముగించే ముందు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. ఎందుకంటే ప్రజలకి బాగా రోజు కనెక్ట్ అయ్యేది, ఎక్కువగా ఇష్యూస్ అయ్యేవి. 19,306 కోట్లు కేటాయించారు సార్. ఎన్టీఆర్ వైద్య సేవకు ఒక 4,000 కోట్లు కేటాయించారు. ఇంకా వైద్య రంగానికి సంబంధించి ఇంకేం సెట్ చేసుకుంటే బెస్ట్, కరెక్ట్గానే వెళ్తోందా? ఈ కేటాయింపులపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, అవును, ఎందుకంటే ఇవాళ పేదకి అదే ప్రాణం.
వాళ్ళ మనం మీకు తెలుసు సార్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏది ఒక సగటు మనిషి తన పాకెట్ ఎక్స్పెండిచర్ ఇవాళ వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఎస్ సార్. రెండు మన జేబులు ఖాళీ చేస్తున్నాయి. అంతే సార్. ఒకటి చదువు, ఇంకోటి వైద్యం. వైద్యం విద్య. ఆ రెండు తగ్గించాలి. చదువుపై ఖర్చు తగ్గించాలి, వైద్యంపై ఖర్చు తగ్గించాలి. దానికోసమే పెట్టారు ఈ ఆరోగ్యశ్రీ, లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ. ఆ హాస్పిటల్స్కి ఉన్నటువంటి బకాయిలు ఎప్పుడూ పెండింగ్ ఉండవు. అవును, అంటే అది అందుకే సార్ నేను ప్రస్తావించింది. అది కొంచెం ఎవ్రీ టైం ఇష్యూ అవుతుంది. అవును. మళ్ళీ ఆరోగ్యశ్రీ బకాయిలు మాకు ఇవ్వట్లేదని ప్రైవేట్ వీళ్ళు ఏదో మళ్ళీ పెట్టడము, సేవలు బంద్ అంటారు, సేవలు ఆగటము, అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాన్ని తీసుకుని ఆయన ఏమని చెప్తున్నారు, సత్యకుమార్ కూడా కేంద్రం నుంచి అతనికి అదొక అడ్వాంటేజ్. బీజేపీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖకు ఉండటం, మరి కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోవటం అనే దాంట్లో జగన్ చేసిన మరో తప్పు ఏంటంటే ఎన్హెచ్ఆర్, నేషనల్ హెల్త్ మిషన్ ఉంది కదా, ఆ హెల్త్ మిషన్ సంవత్సరానికి ఒక 500 కోట్లు ఇచ్చేది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 500 కోట్లని మళ్ళీ ఇచ్చింది. అది ఎప్పుడైతే అతను డైవర్ట్ చేశాడో వెంటనే కేంద్రానికి కోపం వచ్చి మొత్తం ఒక 2000 కోట్లు ఆపేసింది. 4 విడతలు 4 సంవత్సరాలు అతనికి ఎన్హెచ్ఎం రాలేదు. దానివల్ల 2000 కోట్లు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చిందన్నారు సతీష్ గారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పదే ఏమంటారు, ఇది విభజన తర్వాత ఇక వెంటిలేటర్ మీద ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 75,868 కోట్లు సార్. ఎంత ద్రవ్య లోటు? 75,868. అంటే అది కూడా 1,00,000కి చేరుతారు. ఇప్పుడు సంక్షేమం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగానే మరి మీ ద్రవ్య లోటు కూడా 1,00,000 కోట్లకి చేరటం అత్యంత ప్రమాదకరం. రెవెన్యూ లోటు ఏదో 22,000 కోట్లు చూపించినా, కానీ ఇది కూడా ఓకే సార్. మరి ఇది పూడ్చుకుంటారా సార్? ద్రవ్య లోటు 75,868 కోట్లు అంటే ఇట్స్ బిగ్ ఫిగర్. దాన్ని పూడ్చే దిశగా ఇవాళ ప్రభుత్వం అటు దుబారా వ్యయం తగ్గించుకోవాలి, ఇటు సంపద సృష్టి జరగాలి, ఆ సంపద పేదలకి పంచాలి. హెర్కులస్ టాస్క్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక భగీరథ ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చేసింది, మంచిగా కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందని చెప్తున్న దీంట్లో మరి శిశుపక్షవాతమా? గతంలో మనం చూసాం ఈ రాష్ట్ర విభజన 16,000 కోట్ల లోటుతో వచ్చిన రాష్ట్ర విభజన. గమ్మత్తు ఏంటంటే జగన్ టైంలో అవి కూడా వచ్చేసినాయి. ఆ లోటు భర్తీ కూడా కేంద్రం ఇచ్చేసింది. చంద్రబాబు 5 ఏళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఎంత ఇచ్చారు? 500 కోట్లు. 500 కోట్లు ఇచ్చి 5 ఏళ్లలో 1,500 కోట్లు ఇచ్చింది ఆ మోడీ ప్రభుత్వం 1.0లో. 2.0లో ఏం చేశారు? జగన్ ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చేశారు. అవి ఎటుపోయినాయో తెలియని పరిస్థితుల్లో ఇక మళ్ళా వీళ్ళు 0 నుంచే ప్రారంభమైంది. చాలా హెర్క్యులస్ టాస్క్ అన్నమాట. ఈ ప్రయత్నంలో విజయవంతం కావాలనే మనం కోరుకుందాం.